హాయ్ అండి, లక్ష్మీ ప్రభా కిచెన్కి స్వాగతం. బీరకాయలు మనం తెచ్చుకుంటాం కదండి, తొక్క పారేస్తాం. పారీకుండా అందులో రిచ్ ఫైబర్ ఉంటుంది. దాంతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మన ఒంటికి కూడా ఫైబర్ చాలా అవసరం కదా. ఇదిగోండి ఎలా చేయాలో చూపిస్తాను చేసే విధానము. నమస్కారం. బీరకాయ పచ్చడి చేస్తానండి. ముదిరిపోయిన బీరకాయలు పారీకుండా పచ్చడి చేసుకుంటే ఇందులో బోల్డ్ ఫైబర్ ఉంటుంది ఎక్కువ. చేసే విధానం చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ధనియాలు వేసుకున్నాను. వేగిపోయిందండి. దీనికి మనకు స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి ఒక 6 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇది వేగిపోయి ఒక స్పూను నువ్వులు వేసుకుంటున్నాను. వేడికి వేగిపోతుంది. తీసి పక్కన పెట్టుకున్నాము. మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు ఉంది కదండి, అది వేసుకుంటున్నాను. బాగా దగ్గరికి మధ్య వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. వేగే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అయిందండి, చూద్దాం మగ్గిందో లేదో. మగ్గిపోయిందండి. బీరకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అంతేనండి, బాగా మగ్గిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. దీంట్లో ఒక 4 వెల్లుల్లిపాయలు, చిన్న చింతపండు చల్లారనిచ్చి మిక్సీ చేసుకుందాము. చల్లారిపోయిందండి, మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. గిన్నెలోకి తీసుకున్నా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను పోపుకి. ఇదిగోండి పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. పోపు వేగిపోయింది. కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చడిలో వేసుకుందాం. బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. బీరకాయ తొక్కతోని రిచ్ ఫైబర్ ఉంటుందండి. మీరు ట్రై చేసి చెప్పండి, కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.